ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నానండి. ప్రతిదినం ఈ విధంగా దేవుని వాగ్దానంతో ప్రార్థనతో దినమును ప్రారంభించుకునే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన కృప వలన మాత్రమే మరొక దినాన్ని మనం పొందుకున్నాం. దేవుని కృప మనలను మరొక దినంలోనికి నడిపించినందుకు ఉదయకాలం దేవుని మనం స్తుతించే వారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప అనగా అనుగ్రహము అని అర్థమిస్తుందండి. కృప అనగా అనుగ్రహము. ఆయన అనుగ్రహం వలన మనము మరొక దినాన్ని పొందుకున్నాం. ఆరోగ్యముతో ఉదయకాలం లేచే కృపను దేవుడిచ్చినందుకు ఆయన మనం స్తుతించవలసిన వారమై ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. దినమంతా కూడా దేవుని కృప కొరకు మనం ప్రార్థన చేయాలి. మరొక దినాన్ని దేవుడు ఇచ్చినందుకు ఆ దినమంతా కూడా దేవుని కృప కొరకు మనం ప్రార్థన చేయాలి. కీర్తనలు 147 11వ చరణంలో మనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు గలవారి యందు ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు ఆయన ఆనందించువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైతే ఉదయకాలమున దేవా దినమంతి నీ కృపను నాకు అనుగ్రహించు, దినమంతయు నా ప్రయాణంలో నీ కృప నాకు అనుగ్రహించు అని ఎవరైతే దేవుని కృప కొరకు వేడుకుంటారో, ఎవరైతే ఆయన కృప కొరకు కనిపెడతారో వారి యందు ఆయన ఆనందిస్తున్నానని, వారికి తన కృపను అనగా తన అనుగ్రహమును అనుగ్రహిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని కృపను బట్టి దినాన్ని పొందుకున్నాం. దేవుని వాగ్దానంతోనూ ప్రార్థనతోనూ దినమును ప్రారంభించుకుంటున్నాం. ఇంతకంటే ధన్యకరమైన జీవితం మరొకటి లేదండి. దేవుడు ధన్యకరమైన జీవితమును, ఒక గొప్ప భాగ్యమును ఆయన కృప ద్వారా దేవుడు మనందరికీ అనుగ్రహించి ఉన్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుడు దినం ఇచ్చిన వాగ్దానమును మనం చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనమును ఈ దిన మన వాగ్దానం కొరకు మనం చదువుకుందాం. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలదానవై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో అనేను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక స్త్రీ మనకు కనిపిస్తూ ఉంది. ఆ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నుండి నీవు నివారణ పొందుకున్నావు అని యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్త్రీతో మాట్లాడుతున్నట్లు, ఆ స్త్రీకి ఒక మంచి వాగ్దానమును, ఒక అభయమును ఇచ్చి పంపిస్తూ ఉన్నట్లు ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ఆ స్త్రీ ఏ విషయంలో నివారణ పొందుకుంది, ఏ విషయంలో సమాధానం పొందుకుంది అని దేవుని వాక్యంలో మనం చూస్తే, 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగముతో ఆమె బాధను అనుభవిస్తూ ఉంది. 12 సంవత్సరముల నుండి సమాధానము లేక, నెమ్మది లేక, వైద్యుల చుట్టూ తనకున్న అనారోగ్యం విషయంలో తిరుగుతూ ఉంది. దేవుని వాక్యంలో చూస్తే చూడండి ప్రియదేని బిడ్డలారా, 25లో మనం చదివినట్లయితే, 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తెప్పలు పడి తనకు కలిగినదంతా ఈ వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. హల్లెలూయా. ఆమెకున్న ఈ రక్తస్రావ రోగము నుండి విడుదల పొందుకోవాలని ఎంతోమంది వైద్యులను ఆమె ఆశ్రయించింది. ఆమెకున్నదంతా కూడా ఆ ధనమంతటిని కూడా వ్యయం చేసుకుంది, ఖర్చు పెట్టింది. తన బాధ నుండి నివారణ పొందుకోవాలని, నెమ్మదిని పొందుకోవాలి. తన శరీరంలో నెమ్మది లేదు, తనకి ఆరోగ్యము లేదు, ఆహారం తినే ఆరోగ్యము లేదు, నిద్రపోయే ఆరోగ్యం ఆమెకు లేదు. ప్రతి దినము కూడా నెమ్మది లేని పరిస్థితిని పొందుతుంది. ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్తుంది. చాలామంది చెప్తూ ఉన్నారు, ఫలానా వైద్యుని దగ్గరికి వెళ్ళినట్లయితే బాగుపడతావంటే ఆ వైద్యుని దగ్గరికి వెళ్తుంది. మరి కొంతమంది చెప్తున్నారు, ఇగో ఫలానా ఊర్లో ఒక వైద్యుడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళని. ఎవరు ఎన్ని చెప్పినా దాన్ని విని తనకున్న ధనమంతటిని కూడా ఖర్చు పెట్టి అనేక మంది వైద్యుల దగ్గరికి తిరిగి తిప్పలు పడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా,
హల్లెలూయా. ఎంత మాత్రము కూడా ప్రయోజనము లేకపోయినని దేవుని వాక్యంలో చూస్తున్నామండి. అయితే ఇంతగా నెమ్మది లేని పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆమె యేసుని గురించి విన్నది. యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్న అద్భుతముల గురించి విన్నది. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఆశ్చర్య కార్యాలు, స్వస్థత కార్యాల గురించి విన్న ఆమె ఇక నేను ఏ వైద్యుల దగ్గరికి వెళ్ళను కానీ ఆ యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు వెళ్తానని ఇక ఆమె తీర్మానించుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. విన్న ఆమెలో ఇక వైద్యుల మీద ఉన్న విశ్వాసం ఆమెకు పోయి యేసుక్రీస్తు ప్రభువారి మీద విశ్వాసం వచ్చింది. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు వెళ్ళి తన బాధ నుండి నివారణ పొందుకోవాలి, సమాధానం పొందుకోవాలని విశ్వాసంతో ఆమె వచ్చినట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం. నిజమే. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే ఏమండి, వినుట వలన విశ్వాసము కలుగును, క్రీస్తుని గురించిన మాట వలన కలుగునని అక్కడ మనం చూస్తున్నాం. ఎవరి వలన కూడా విశ్వాసం కలగదు దేవుని బిడ్డలారా. క్రీస్తుని గూర్చిన మాట వింటేనే విశ్వాసం బలపడుతుంది. మనుషుల మాటలు విని వైద్యుల్ని ఆశ్రయించింది కానీ ఆమె ఏమీ పొందుకోలేకపోయింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట ఆయన చేసిన అద్భుతముల గురించి విన్నాదో ఆమెలో విశ్వాసం బలపడింది. నేను ఆయన వద్దకు వెళ్ళిపోవాలని. యేసుక్రీస్తు ప్రభువారు జనసమూహంలో ఆయన వెళ్తూ ఉన్నప్పుడు వెనక నుండి వచ్చి ఆయన వస్త్రము చెంగు ముట్టినా బాగుపడదని అనుకుందటండి. అంటే అంత విశ్వాసం ఆమెలోకి వచ్చింది. ఆయన వద్దకు వచ్చి ప్రార్థన చేయమని ఆమె కోరలేదు కానీ ఆమె విశ్వాసం ఎంత బలంగా మారిపోయిందంటే చూడండి ప్రియదేని బిడ్డలారా, 27వ వచనంలో చూస్తే నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడుదని అనుకొని, అంటే ఆమెలోనే అనుకుంది నేను ఆయన వస్త్రము చెంగును ముట్టినా బాగుపడతాను. అంటే అంత శక్తి కలిగిన దేవుడని, ఆయన వస్త్రములో కూడా శక్తి ఉంది, ఆయన వస్త్రములో కూడా స్వస్థత ఉందని అంత బలమైన విశ్వాసము ఆ స్త్రీలో కలిగింది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు వచ్చింది. జనసమూహంలో ఉన్న ఆయన వెనుక నుండి వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే ఆమెలో ఉన్న రక్తధార కట్టినని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు వెనుతిరిగి నన్ను ముట్టినది ఎవరైనప్పుడు ఆమె భయపడుతూ ఉంది. అయితే ఆమెను యేసుక్రీస్తు ప్రభువారు పిలిచి అంటున్నారు, మనం చదువుకున్నాం కదండి ఈ దినం మన వాగ్దాన వచనము, అందుకైన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. నీ విశ్వాసమేనమ్మా నిన్ను స్వస్థపరిచింది. నీ వస్త్రపు చెంగు ముట్టినా బాగుపడదని నీవు అనుకున్నావు. ఆ విశ్వాసమే నీలో నా అనారోగ్యమును తీసివేసింది. నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది. సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నుండి నీవు నివారణ పొందుకొని ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంతటి విశ్వాసమును ఆయన బిడ్డలమైన మనం కలిగి ఉండాలని ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. ఎంత విశ్వాసం మనం కలిగి ఉండగలమా? తిప్పలు పడతాం, బాధలను అనుభవిస్తాం, అనారోగ్యములు అనుభవిస్తాం. కొన్ని సందర్భాల్లో ఈ శ్రమలో, ఈ బాధల్లో, ఈ సమస్యల్లో దేవుని కూడా దూషించే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు చాలామంది. దేవుడు నాకేం చేశారు, దేవుడు నన్ను చూడలేదు అనే మాటలు కూడా మాట్లాడే అవిశ్వాసులుగా చాలామంది తయారవుతారు. కానీ నీ బాధలో, నెమ్మది లేని పరిస్థితిలో, అనారోగ్యంతో బాధను అనుభవిస్తున్న నీలో విశ్వాసం ఉండాలి. ఆయన దగ్గర నేను మొరపెట్టినట్లయితే నేను బాగు చేయబడతానని నమ్మకత్వం నీలో ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నెమ్మది లేని ఆమెకి, సమాధానం లేని ఆమెకి ఆయన ఏమిచ్చారండి? సమాధానం ఇచ్చారు. ఆమె జీవితంలో సమాధానము లేదు, నెమ్మది లేదు. ప్రతి దినము కూడా అనారోగ్యంతోనే బాధను అనుభవిస్తుంది. కుటుంబంలో కూడా ఆమెకు సమాధానము లేదు. అటువంటి పరిస్థితిలో ఆమెకి ఏదైతే లేదో దాన్నే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ అనుగ్రహించారు. సమాధానము గలదానవై పొమ్ము, నీకు నేను సమాధానం అనుగ్రహిస్తున్నానని యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానము లేని నీకు, ఆరోగ్యము లేని నీకు, సమస్యలతో తిప్పులు పడుతున్న నీకు ఆయన సమాధానం ఇస్తానంటున్నారు, నిన్ను బాగు చేస్తానంటున్నారు. అయితే ఈ స్త్రీ వంటి విశ్వాసం నీలో ఉండాలని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. నీవు నివారణ పొందుకోవాలి,
నువ్వు స్వస్థత పొందుకోవాలి, సమాధానం పొందుకోవాలంటే నీలో బలమైన విశ్వాసం ఉండాలి. నీవు బలమైన విశ్వాసంతో ప్రార్థన చేయాలి. నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుందని యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. గనుక ప్రియదేని బిడ్డలారా, ఈ స్త్రీ వంటి విశ్వాసంలోనికి వద్దాం. నా దేవుడు నా పట్ల ఏదైనా చేయగలరు. నా దేవునికి అసాధ్యమైందంటూ ఏదీ లేదు. నేను ఎంత సమస్యల్లో కూరుకుపోయినా, నేను ఎంత అనారోగ్యంలో పడిపోయినా, నేను ఎటువంటి సమస్యల్లో ఉన్నా, నేను కలిగి ఉన్న దేవుడు, నేను నమ్మిన యేసుక్రీస్తు ప్రభువారు నన్ను విడిపించగలిగిన శక్తివంతుడు అని నువ్వు నమ్మినట్లయితే నీకు సమాధానం ఇస్తానని, నీకు ఆరోగ్యం ఇస్తానని, నీ బాధ నుండి నీకు నివారణ కలుగజేస్తానని ఉదయకాల సమయంలో ఆయన ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు. గనక విశ్వాసం కలిగి ప్రార్థన చేద్దాం, సమాధానం కొరకు ప్రార్థన చేద్దాం, బాధ నుండి నివారణ పొందుకోవాలని ప్రార్థన చేద్దాం. ఈ మూడు కూడా ఆయన అనుగ్రహిస్తానని ఉదయకాలం మాట్లాడుతున్నారు. గనక ఈ వాగ్దానమును నమ్మి విశ్వసించి ఈ రక్తస్రావ స్త్రీ ఎలా అయితే స్వస్థత పొందుకుందో, ఎలా అయితే సమాధానం పొందుకుందో, బాధ నుండి ఎలా అయితే నివారణ పొందుకుందో, అటువంటి గొప్ప దీవెన, అటువంటి గొప్ప సమాధానమును పొందుకుందాం. దేవుడు తన వాగ్దాన మాటలను దీవించునుగాక. ప్రభు మిమ్ములను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఉదయకాలం చక్కటి వాగ్దానంతో మా అందరితో మీరు మాట్లాడారు. విశ్వాసము కలిగి ఉండాలని, మా విశ్వాసమే మమ్మల్ని స్వస్థపరుస్తుందని, అయ్యా విశ్వాసంతో నమ్మితే సమాధానం పొందుకుంటామని, అయ్యా నివారణ పొందుకుంటామని మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఈ వాగ్దానం మాటలు విన్నా వీళ్ళందరినీ మీరు బలపరచండి. ఎవరైనా అవిశ్వాసంలోకి వెళ్ళినా, ఎవరైనా ప్రభువా ఇగోనైనా సమస్యలు బట్టి, శ్రమలు బట్టి కృంగిపోయే స్థితిలో ఉన్నా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. వారిలోని విశ్వాసమును తండ్రి మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ఈ మాటలు విని బిడలు అయ్యా నీ యందు బలమైన విశ్వాసం కలిగి ప్రార్థించి మీరిచ్చే సమాధానమును పొందుకునే కృపనిమ్మని ప్రార్థిస్తున్నాను. దినమంతా మీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ నిబడులందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరైనా బలహీనలుగా ఉండినట్లయితే మీ గాయపడిన హస్తం ద్వారా వారి సర్వ శరీరమును తాకి పరిపూర్ణ స్వస్థత, విడుదల, ఆరోగ్యమును దయచేయండి. ప్రయాణంలో ఉన్నవారికి మీ కాపుదల దయచేయండి. అయా నీ బిడ్డలందరి చుట్టూ మీ రక్త ప్రోక్షణ, మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం, ప్రవేశు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.